హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ వేద వైద్యం. సో ఈరోజు అయితే ఫైనల్ హార్వెస్టింగ్ అనమాట మా తాత వాళ్ళ ఊర్లో. సో ఊరికి వెళ్ళే ముందు ఏమేమి హార్వెస్టింగ్ చేసాము అనేది చూపిస్తాను. కొన్ని అయితే ఊరికి తీసుకుని వెళ్తూ ఉన్నాము, ఇంకా కొన్ని అయితే అక్కడే కొన్ని హార్వెస్టింగ్ చేసి పెట్టడానికి. సో ఇప్పుడైతే అన్నీ కూడా లేతగా ఉన్నవి కొన్ని బెండకాయలను అయితే హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక 3 డేస్లోనే మీకు తొందరగానే ఇప్పుడు చూసినవి చిన్నగా అనిపించిన ఇంకొక 2-3 డేస్లోనే ఫాస్ట్గా అయిపోతాయి. సో అందుకనే మీరు బెండకాయ మొక్కల్ని వేసుకున్నట్లయితే అప్పుడప్పుడు లేతగా ఉన్నవి చెక్ చేసి హార్వెస్ట్ చేసుకోండి. కొంచెం లేట్ అయిపోయినా కూడా ముదిరిపోతాయి కాబట్టి లోపల విత్తనాలు అనేవి తయారవుతాయి. సో వాటిల్నంతా హార్వెస్ట్ చేసాము బెండకాయల్ని. ఇంకా నెక్స్ట్ అయితే తీటగొడ్డే సొప్పు అంటారు కన్నడలో అయితే, ఇంకా తెలుగులో అయితే మీరు చామదుంపలు వాటి ఆకుల్ని చూసే ఉంటారు కదా, చామాకులు అంటారు. సేమ్ అలాగే ఇవి మనకు పళ్ళుల్లో ఒక్కొక్క ఏరియాలో దొరికే వెరైటీ అనమాట. ఇవి కూడా చామాకులు ఎలా అయితే కొంచెం వాటిల్ని బాగా నూనె అప్లై చేసుకునే చేతులకి వాటిల్ని ఎలా అయితే పప్పు లేదంటే ఏవైనా కూరకి వండుతామో సేమ్ అలాగే వీటి ఆకులు కూడా కొంచెం నీట్గా తుంచి సేమ్ చామాకు పప్పుల్లాగా చేసుకోవచ్చు. ఇవి ఇక్కడ మాత్రం మంచిగా స్పెషల్గా పెరుగుతాయి. ఇవి కూడా లోపల గుండ్రంగా రాళ్లలాగా అయితే వీటి దుంపలు ఉంటాయి. వాటి నుంచి ఇలా ఎప్పుడైనా మట్టిలో ఉండిపోతే మరి వర్షానికి ఇవి ఇలా పుట్టి మంచిగా పెరుగుతాయన్నమాట. సో చూసారు కదా, అక్కడక్కడ అలాగే వదిలేసినవి మరి వర్షానికి వచ్చి ఇప్పుడు ఇంత బాగా గుబురాగా అయితే ఈ తీటగడ్డే సొప్పు వచ్చిందనమాట. ఇవి ఈ విధంగా ఇక్కడైతే చామాకంతా ఎక్కువగా దొరకదనమాట. సో అందుకనే ఇవి ఎక్కువగా పొలాల్లో అన్నిటిలో కూడా తెచ్చుకుని ఇక్కడైతే వండుకుంటారు. సేమ్ టేస్ట్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఏవైనా మీరు చేసుకోవచ్చు. ముద్దకి సాంబార్ లాగా పప్పులాగా చేసుకుంటే చాలా సూపర్ టేస్ట్ అనమాట. సో ఇలాగే పళ్ళుల్లో కొన్ని వెరైటీ రకాల ఆకుకూరలు అయితే ఉంటాయి. సిర్రాక్ అంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ అయితే సిటీలో అంటే అక్కడ కూడా మీకు టౌన్లో కూడా చూసే ఉంటారు. కొన్నిసార్లు కాయగూరల షాపుల్లో అయితే దొరుకుతాయి. మంచిగా మనం వెతికి తీసుకున్నట్లయితే పొన్నగంటి ఆకు ఇవన్నీ కూడా, లేదంటే కూడా మీరు పొలాల్లో వెళ్ళినా ఎక్కడైనా పొలాల్లో అయితే మీకు కొన్ని ఆకుకూరలు అయితే దొరుకుతాయి. మీరు వండుతూ ఉంటే మాత్రం సో కనుక్కుని తెచ్చుకోవచ్చు. ఇంకా కొన్ని లేతగా ఉన్న గుమ్మడి పాదు చిగురులు సో ఇక్కడే పప్పు చేయటానికైతే హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాము. సో మరి తొందరగానే పెరిగిపోయాయి. సో అక్కడక్కడ ఫైనల్గా ఈ పాదుకి కొన్ని గుమ్మడికాయలు పువ్వులు ఉన్నాయి కాబట్టి కొంచెం లేతగా ఉన్నవి కట్ చేస్తే మరి కొత్తగా వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఈ హార్వెస్టింగ్ అయితే ఏమేం చేస్తూ ఉన్నాను అనేది చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే మానుకంతా కూడా ఎర్ర బచ్చలి ఆకుకూర అయితే పెరిగింది. మంచిగా పెద్ద ఆకుల్లాగా వచ్చాయి చూడండి. సో ఇందులో తెల్లది కూడా వస్తుంది, ఎర్రది. సో ఇక్కడ చూస్తున్నదైతే ఎర్ర తీగకి
వచ్చిన ఆకుకూర. వీటిని బోండాలాగా కూడా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా, లేతవైన వడల్లాగా చేసుకోవచ్చు. ఇంకా కొన్ని అయితే చెర్రీ టొమాటోస్, అలాగే నార్మల్గా ఉన్న టొమాటోలు అన్ని, కొన్ని పచ్చివి కొన్ని పండు అయినవి తీసుకుంటూ ఉన్నాము. కొంచెం వర్షానికి ఏంటంటే అక్కడక్కడ కొన్ని రాలి మెత్తగా అయిపోయాయి. సో అందుకని ఇంకా వదిలేస్తే కూడా అలాగే అయిపోతాయని కొంచెం మీడియంగా పచ్చిగా ఉన్నదే తీసుకున్నాము. అదైన తర్వాత ఇక్కడైతే ఈ జాంపండు మొక్క చూడండి ఎంత మంచిగా ఎదిగి ఇప్పుడు బాగా మానులాగా అయింది కదా. సో ఇంకా వీటి నిండా కూడా అక్కడక్కడ పిందెలు పువ్వులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో కొంచెం అన్నీ హెవీగా వచ్చాయి కాబట్టి అన్నీ కూడా ఒక్కొక్క సైజు రావటానికైతే టైం పడుతుంది. లేదన్నా కొంచెం కొంచెం మీడియంగా పచ్చిగా ఉన్నప్పుడు, మీడియం సైజు వచ్చినప్పుడు కూడా తీసుకోవచ్చు. అన్నీ ఒకేసారికే మనకు కరెక్ట్ సైజు రావాలి, పండుగ కావాలి అంటే మాత్రం కొంచెం వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మంచిగా సైజు అవ్వటానికి కూడా కొంచెం లేట్ అనేది పడుతుంది. ఇంకా అనపు పాదు, ఇంకా చిక్కుడు పాదు సో అక్కడక్కడ పడ్డాయన్నమాట. సో అవి వాటికవే పాక్కుంటూ వెళ్ళి సో మంచిగా వస్తాయి. కొన్నిసార్లు మనమే వేసినా రావు, కొన్నిసార్లు వాటికవే నేలలో పడి వచ్చినవి హెవీగా హార్వెస్టింగ్ వస్తాయన్నమాట. మీరు ఎక్కువగా ప్యాడెరువు ఏమి కాంపోస్ట్లు వేయకపోయినా. సో నేలకు ఉన్న పవర్ అన్నమాట. ఇప్పుడు మీరు చల్లేసింటారు కదా, ఏవైనా పడిపోయి ఉంటాయి కదా విత్తనాలు. సో నెక్స్ట్ మీరు వేయకుండానే వచ్చి సర్ప్రైజ్ హార్వెస్టింగ్ అయితే ఇస్తాయి. సో ఇంకా అక్కడక్కడ కొన్ని ఆయుర్వేదిక్ మొక్కలు కూడా ఉన్నాయి. ఇంకా అవి మీకు పొలాల్లో వెళ్తే భృంగరాజ్ ఇలాంటివి, ఇంకా కొన్ని ఆకుకూర వెరైటీలు, ఇంకొన్ని ఇండిగో అంటారు కదా, సో అలాంటివి అన్నీ ఉంటాయి. ఇంకా ఇక్కడైతే మనం కేదిగే అంటారు కన్నడలో అయితే. సో ఈ మొక్క సో మా ఇంట్లో అయితే కొంచెం పెద్దగానే పెరిగింది. కొంచెం సైడ్లో ఉన్నవి చిన్న చిన్నగా పిల్లకలు వచ్చుంటాయి కదా, వాటిల్ని తెచ్చి నాటాము పోయినసారి. సో ఇప్పుడు మంచిగా ఎదిగింది. సో ఇంకా గంట పువ్వులు, గంట మందారాలు, ఇంకా కొన్ని ఎల్లికాయ మొక్కలు, అంటే ఎల్లికాయ మాను సేమ్ నిమ్మకాయలాగానే ఉంటాయి, మంచిగా పిక్కల్ లాగా చేసుకోవచ్చు. సో ముందుగా అయితే ఫస్ట్ బకెట్ నిండా అయితే కొన్ని బెండకాయలు, ఇంకా ఆకుకూర, ఇంకా కొన్ని టమాటాలు ఇవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టాము. ఇంకా మా అవ్వ పూజ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా మేము ఎప్పుడైనా ఊరికి వెళ్ళినా కూడా కొన్నిసార్లు మా అవ్వ వేసి ఉంటారనమాట పిక్కల్ అనేది, ఈ ఎల్లికాయ పిక్కల్. సో ఇందులో కూడా 4-5 రకాలు ఉంటాయి. బట్ కొన్నిసార్లు మేమే వేసుకోవాలని కూడా కొన్ని లెమన్ రైస్కి కూడా మీరు లెమన్ ప్లేస్లో ఈ ఎల్లికాయ పిండుకొని కూడా పులిహోర చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. హెవీగా కొంచెం పుల్లగా ఉంటుందన్నమాట. ఫ్లేవర్ అనేది నిమ్మకాయ కంటే కూడా డిఫరెంట్గానే ఉంటుంది. సో కొన్నే ఉన్నాయి ఈసారి, అక్కడక్కడ ఉన్నాయి కొన్ని కోతులన్నీ కూడా. ఎక్కువగా ఇక్కడ కోతులు ఎక్కువగా వచ్చి ఏవైనా మంచిగా పండ్లు, టొమాటాలు ఇలాంటివి పెరిగి ఉన్నా కూడా తినేస్తూ ఉంటాయి. అందుకనే ఇంకా ఎక్కువగా వెరైటీస్ అయితే వేయలేదు. సో మేము ఎప్పుడైనా ఊరికి వెళ్ళేసరికి కొన్ని తినేస్తుంటాయి పండ్లు అలాంటివి. సో ఈ ఎల్లికాయ కూడా ఈసారి అయితే కొన్ని తిన్నాయన్నమాట. సో కొన్ని ఇప్పుడు ఉన్నవి అక్కడక్కడ కొంచెం దోటితో ఇంకా మా తాత అన్నయ్య చూస్తూ హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నారు. మీరు ఒక 4-5 ఉన్నా కూడా పిక్కల్ వేసుకోవచ్చు. ఇంకా ఈ ఎల్లికాయ పిక్కల్ తినటం వల్ల ఏంటి యూజ్ అంటే మంచిగా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆకలి అనేది ఎక్కువగా అవుతుందన్నమాట. మంచిగా మనకు తిన్న తర్వాత కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉండటం కానీ, లేదంటే కొన్నిసార్లు తొందరగా ఆకలి అనేది కాదు కదా. సో అలాంటప్పుడు మీరు ఈ ఎల్లికాయ పిక్కల్ని తిన్నట్లయితే మంచిగా ఆకలి అనేది హెవీగా అవుతుంది. సో అప్పుడు మంచిగా డైజెషన్ కూడా అవుతుంది. సో మీరు చిన్నపిల్లలకి ఎవరికైనా ఆకలి కావట్లేదంటే ఈ ఎల్లికాయ పిక్కల్ని రైస్లో నార్మల్గా తింటాం కదా నంచుకుని, సో ఆ విధంగా తింటూ ఉంటే మంచిగా ఆకలి అనేది ఉత్పత్తి అవుతుంది. సో ఇక్కడైతే కోతులు అని చెప్పాను కదా, సో చూడండి అక్కడక్కడ మంచిగా కింద పడినవి తింటూ ఉన్నాయి. కొన్ని చేష్టలు అయితే చేస్తూ ఉన్నాయన్నమాట. సో అందుకనే వీడియో తీశాను ఏ విధంగా అవి ఉన్నాయి అనేది. కొన్నిసార్లు అయితే ఇంట్లోపలికి కూడా వచ్చేస్తాయి. అందుకనే కొన్ని ఐటమ్స్ ఏవైనా అవతల పెట్టినా కూడా, బ్యాగ్స్ అలా తీసుకుని వెళ్ళినా కూడా అవి లాగేసుకుంటాయి అన్నమాట. సో అందుకనే కొంచెం జాగ్రత్తగా ఇక్కడ పండ్లు పొలాలు ఏమైనా ఉన్నా కూడా ఎత్తి పెడుతూ ఉంటారు.
ఇంకా నార్మల్గా మానులో మొక్కల్లో ఉన్నవి అవే తినేస్తాయి కాబట్టి సో కొన్నిసార్లు ఏవైనా అరటి పండ్లు అలా మా తాతగారు ఇస్తూ ఉంటారు. సో చూసారు కదా, ఈ విధంగా కొన్ని ఎల్లికాయలు, టమాటాలు, ఇంకా కొన్ని గుమ్మడిపాదు, లేత చిగుర్లు, బెండకాయలు, ఇన్ని హార్వెస్టింగ్ అయితే ఫైనల్ హార్వెస్టింగ్ మా తాతగారి ఊరిలో చేస్తూ ఉన్నాము. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.